శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఎన్ భారతీదేవి గారు రచించిన ఆలంబన. విధి నిర్వహణలో అలసి సొలసిన భానుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు. పశ్చిమాకాశం మంకెన పువ్వుల శోభాయమానంగా ఉంది. రామకృష్ణ బీచ్కి దగ్గరగా ఎత్తైన ప్రదేశంలో కట్టిన నీలం రంగు బంగళా డాక్టర్ రఘుది. విశాఖపట్నంలో కొత్తగా కట్టిన ఇళ్లన్నీ కొండల్ని చదును చేసి కట్టినవి కావటం వలన ఒక ఇల్లు ఎత్తైన ప్రదేశంలో ఉంటే మరో ఇల్లు దిగువ భాగంలో ఉంటుంది. డాక్టర్ రఘు బంగళా విశాలంగానూ అత్యంత ఆధునికమైన సౌకర్యాలన్నింటితోనూ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బంగళా ముందు పెద్ద లాన్ నిండా రంగురంగుల గులాబీలు, రకరకాల చామంతులు, నందివర్ధనం, మందారం మొదలైన ఎన్నో రకాల పూల చెట్లు విరగబూసి నీరెండ కాంతిలో నయనానందకరంగా కనిపిస్తున్నాయి. పచ్చని ముఖమల్ తివాచీలా పరుచుకుంది లాన్లో పచ్చగడ్డి. బంగళా చుట్టూ ఎత్తైన ప్రహారీ, ముందు పెద్ద ఇనుప గేటుకి ఇరుపక్కల నైట్ క్వీన్ పూల చెట్లు గుబురుగా పొదరిళ్ళలా ఉన్నాయి. పూల చెట్ల మధ్య ఉన్న ఫౌంటైన్ అందంగా నీళ్లను విరజిమ్ముతోంది. తోటమాలి రంగన్న పూల చెట్లకి పాదులు చేస్తుంటే చూస్తూ ఆరుబయట లాన్లో కూర్చుంది రాధ. డాక్టర్ రఘు భార్య రాధ. ఆమె నేస్తాలకు కూడా అసూయ కలిగించే అదృష్టం ఆమెది. నోరు మెదిపితే చాలు ప్రత్యక్షమయ్యే పనివాళ్ళు, అవసరానికి మించిన డబ్బు, తిరగటానికి ఇంపాలా కారు, విలువైన నగలు, ఖరీదైన చీరలు అన్నీ పుష్కలంగా ఉన్న అదృష్టవంతురాలు రాధ. రఘు ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజులకే అతని హస్తవాసి మంచిదన్న పేరు రావటంతో ఊహించినంతగా పెరిగింది అతని ప్రాక్టీసు. మంచి ఎత్తుకు తగిన లావుతో హుందాగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఏ టైంలో చూసినా అతని పెదవుల మీద చిరునవ్వు మెదులుతూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళడానికి తయారై వరండాలోకి వచ్చాడు రఘు. భర్తను చూసి రాధ లాన్లో నుంచి వరండాలోకి వచ్చి అతనికి దగ్గరగా నిల్చుంది. ఆమె చూపులు ఒక్క క్షణం అతని మీద నిలిచాయి. గ్రే కలర్ ప్యాంటులో వైట్ షర్టు టక్ చేశాడు. షర్టు పై బటన్ పెట్టకుండా వదిలేయటం వలన అతని ఛాతీ మీద ఉంగరాల్లా మెలితిరిగున్న నల్లని వెంట్రుకలు గుబురుగా కనిపిస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తున్నాను రాధా అన్నాడు రఘు మృదువుగా. అంది రాధ. ఆ నిరసన భావానికి మనసు పిండినట్లు అనిపించింది రఘుకి. విసురుగా కారు దగ్గరికి వచ్చి కోపంగా పెద్ద చప్పుడుతో డోర్ మూసి కారు స్టార్ట్ చేశాడు. రాధ బాల్కనీలోకి వచ్చి కూర్చుంది. అక్కడి నుంచి చూస్తే ఎగిసి పడుతున్న కెరటాలతో వెండి మబ్బులా కనిపిస్తుంది కడలి అంచు. అనంతమైన ఆ జలరాశిని చూస్తూ గంటల తరబడి కూర్చోవటం అలవాటైంది ఈ మధ్య రాధకి. పేషెంట్స్ అందరినీ చూసి పంపించేసరికి రాత్రి 9 గంటలైంది. రఘు కన్సల్టింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. నిండు పున్నమి వెన్నెల. హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న అశోక పెండ్యులం చెట్ల మధ్య నుంచి నేల మీద పడుతూ వెలుగు నీడల్లా వింత అందాలను వెదజల్లుతోంది. చల్లటి గాలి, తెల్లటి వెన్నెల మనసుని రంజింపచేస్తుంటే ఆ ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ కారు కానుకొని నిల్చున్నాడు రఘు. అతను వృత్తిని దైవంగా చూస్తాడు. అతన్ని చూడగానే పేషెంట్స్ ముఖాలు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. ఇక తను బాధ తగ్గిపోతుందన్న భావం కనిపిస్తుంది వాళ్లల్లో. ప్రాక్టీస్ పెట్టిన సంవత్సరానికే అతను బిజీ డాక్టర్ అయ్యాడు. రఘు కారు దగ్గర నిల్చొని ఉండటం చూసి అక్కడికి వచ్చింది స్టాఫ్ నర్స్ రోజీ. టైం 10 గంటలు కావస్తోంది, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా సార్ అంది వినయంగా. లేదు రోజీ, వెన్నెలలో హాస్పిటల్ కాంపౌండ్ అందంగా కనిపిస్తోంది కదూ. అవునండి, మీరు బెంగళూరు నుంచి తెప్పించి నాటించిన గులాబీ మొక్కలు ఈరోజు 6 పూలు పూశాయి. అరచేతి మందాన ఎంత అందంగా ఉన్నాయని నాకు చెప్పలేదేం? హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి మీరు బిజీగానే ఉంటారు, ఏ టైంలో చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాను అంది రోజీ నవ్వుతూ. గులాబీలంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. రేపు ఉదయం చూస్తాను. నేను వెళ్తున్నాను. 3వ నెంబర్ రూమ్లో ఉన్న బాబుకు నేను రాసిన ఇంజెక్షన్స్ టైం ప్రకారం ఇయ్యి, అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూనే కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అతని కారు వీధి మలుపు తిరిగి వెళ్ళిపోయే వరకు చూస్తూ నిల్చుంది రోజీ. రఘు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్లు కూడా నిద్రపోతున్నారు. వంట మనిషి అన్నపూర్ణమ్మ మాత్రం అతని రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర కూర్చునుంది. అటాచ్డ్ బాత్రూంలో స్నానం చేసి లుంగీ కట్టుకొని టర్కీ టవల్ భుజాల చుట్టూ కప్పుకొని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. వంటకాలన్నీ చల్లారిపోయి ఉన్నాయి. భోజనం చెయ్యాలనిపించలేదు. టేబుల్ ముందు నుంచి లేచాడు. అన్నపూర్ణమ్మ బలవంతం మీద ఓ గ్లాస్ పాలు తాగి బెడ్రూమ్లోకి వచ్చాడు. రాధ నిద్రపోతోంది. ఆమె పక్కనే కూర్చున్నాడు. ఫ్యాన్ గాలికి ఆమె చీర
చెరగు దాని స్థానాన్ని తప్పింది. అజంతా సుందరిలా అప్సరసల ట్యూబ్లైట్ కాంతిలో మెరిసిపోతున్న ఆమె మీద నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నాడు. జడ అల్లకుండా క్లిప్లో బిగించి వదిలేసిన జుట్టు దిండు మీద పరుచుకుంది. ఆమె ముంగురులు సవరించాడు, చెంపలు నిమిరాడు. మూసిన కనులు, పలుచని పెదవులు, ముద్దుగా ఉన్న ఆమెను హిమాలయ శిఖరంలా ఆక్రమించుకోవాలన్నంత ఆవేశంగా ఉంది. అంతలోనే రెస్పాన్స్ ఉండని ఆమె ప్రవర్తన మనసులో మెదిలేసరికి పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టుగా అతని ఆవేశం చల్లారిపోయింది. వంగి ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె స్పర్శ సోకగానే అతనిలోని కోరిక పడగ విప్పింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆమె యవ్వన సంపద ఎగిసిపడుతోంది. ఆమె పక్కనే పడుకొని ఆమె తలను తన ఎడమ చేతి మీద ఆంచుకున్నాడు. రాధకు మెలకు వచ్చింది. భర్త ముఖంలోకి చూసింది. అతని కళ్ళు కాంక్షతో ఎర్రబారాయి. విసురుగా అతని చేతుల్ని నెట్టేసి మంచం చివరకు జరిగి పడుకుంది. రఘుకు కొరడాతో వెన్ను మీద చరిచినట్టు అనిపించింది. మంచం మీద నుంచి లేచి బయటకొచ్చి ఆరు బయట లాన్లో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. అతని చేతి వేళ్ల మధ్య కసిగా ఎర్రగా కాలుతోంది సిగరెట్. అతని మనసులో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. మంద పవనాలలో మంద్రస్వరాలు పలుకుతున్నాయి. పూల మీద నుంచి ప్రయాణం చేస్తున్న చల్లని గాలి పూల పరిమళాన్ని అందించి వెళుతోంది. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం కూడా అతని మనసుకు ఊరట కలిగించలేకపోయింది. అతని అంతరంగంలో మదన ప్రారంభమైంది. సిగరెట్ చివరంటా కాలి అతని చేతివేళ్లు చురుక్కుమన్నాయి. మరో సిగరెట్ ముట్టించాడు. అతను కూర్చున్న కుర్చీ చుట్టూ కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలు గుట్టలుగా పడున్నాయి. నవ్వుతూ తుళ్ళుతూ ప్రపంచంలోని ఆనందమంతా తన స్వంతమే అన్నట్లుగా ఉండే రాధ ఎందుకింత ఉదాసీనంగా మారిపోయింది? ఒక్కరోజు కూడా నేను మీకు దూరంగా ఉండలేనండి, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం అని గొడవ చేసి నా గుండెల్లో ఒదిగిపోయిన రాధ రోజు రోజుకు ఎందుకు నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది? నా ఉనికిని ఎందుకు సహించలేకపోతోంది? ఏ శక్తి రాధను నా నుంచి దూరం చేస్తుంది? ప్రతిరోజు కారులో హాస్పిటల్ నుంచి ఇంటికొస్తూ అనుకుంటాను, ఈ రాత్రైనా రాధ నా కౌగిలిలోకి రాకపోతుందా? నా గుండెల మీద వాలిపోయి ఎన్నో మధురమైన తీయని కబుర్లు చెప్తుంది. ఇద్దరం ఏకమై ఈ రాత్రిని మరుపురాని రాత్రిగా మార్చుకోవాలని ఏమేమో ఊహించుకుంటాను. ప్రతి రాత్రి నా ఊహలకు విరుద్ధంగానే జరుగుతోంది. నేను ఇంటికి వచ్చేసరికి రాధ హాయిగా తన మట్టుకు తను నిద్రపోతుంది. నేను ఇంటికి వచ్చానో లేదో అన్నది తనకు అనవసరం. నేను భోంచేశానో లేదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం తనకంతకంటే లేదు. రాధ ఎందుకు ఇలా మారిపోయింది? ఇలా ఎంతకాలం? ఈరోజు, రేపు, ఎల్లుండి ఎప్పుడూ ఇక ఇంతేనా? ఆలోచనలతో అతని తల బద్దలైపోతోంది. సిగరెట్లు అమితంగా కాల్చడం వలన అతని పెదవులు మండుతున్నాయి. మంచు పడటం వల్ల చల్లగా ఉంది. లేచి వరండాలోకి వచ్చాడు. బెడ్రూమ్లోకి వెళ్లాలనిపించలేదు. నిద్ర వచ్చే సూచనలు లేవు. ఫిల్మ్ఫేర్ తిరగేస్తూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు. 1 గంటకు పూర్తయింది. పేషెంట్స్ అందరినీ చూడటం. కన్సల్టింగ్ రూమ్లో నుంచి బయటకు రాబోతుంటే రోజీ లోపలికొచ్చింది. రఘు మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. రోజీ ముఖం కళ తప్పినట్టుగా నీరసంగా కనిపించింది. నైట్ డ్యూటీ చేశావు కదా, ఇప్పటి వరకు ఎందుకున్నావు? 6 గంటలకు వెళ్ళకూడదు? నీకెన్నిసార్లు చెప్పాను? నీ టైంలో మాత్రమే నిన్ను ఇక్కడ పనిచేయమని. ఇలా పగలు రాత్రి పనిచేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నాడు రఘు ఆమెను చూస్తూ మృదువుగా. అవును, రాత్రి నైట్ డ్యూటీ చేశాను, కానీ ఆ టైంలో మీరు కనిపించరు. మీకోసమే ఇప్పటి వరకు ఉన్నాను. మీ కళ్ళలోని వెలుగు, మీ నవ్వులోని వెన్నెల ఎప్పుడూ నా మనసుని వెన్నంటే ఉంటాయి. ఒక మగవాడికి ఒక ఆడదానికి మధ్య ఇలాంటి ఆకర్షణలు ఎందుకు కలుగుతాయో నాకు తెలియదు. నేను కోరుకుంటున్నది మీ రూపాన్నే అయితే అందుకు ఇంతగా నేను తప్పించనక్కర్లేదు. మీకంటే అందమైన వాళ్ళు కూడా నా జీవితంలోకి రావాలని ప్రయత్నించారు, కానీ ఎవరూ నా అంతరంగంలోకి ప్రవేశించలేకపోయారు. ఇదొక చిత్రమైన స్థితి. అభిసారికల మీకోసం నేను ఎదురు చూడటంలో నేను పొందే ఆనందం, తృప్తి ఎలా చెప్పను? ఏమని చెప్పగలను? తన కళ్ళల్లో కదులుతున్న నీటి పొరల్ని రఘుకు కనిపించకుండా ముఖం తిప్పుకుంది రోజీ. రోజీ తలెత్తి అతని వైపు చూసింది రోజీ. రోజీలోని భావాలు అతనికి అర్థమైనాయి. బరువుగా నిట్టూర్చాడు. అందచందాలు కలిగించే ఆకర్షణలు శాశ్వతం కావు రోజీ. పనికిరాని విషయాలతో కాలాన్ని వృధా చేసుకుంటున్నావు. రోజీ, ఆర్థిక ఇబ్బందుల మూలంగా మెడిసిన్ పూర్తి చేయలేకపోయావు. నేను చదివిస్తాను. చివరి సంవత్సరం పూర్తి చెయ్యి. 1 సంవత్సరం కష్టపడి చదువు పూర్తి చేసి డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టు. డాక్టర్గా చూడాల్సిన నిన్ను స్టాఫ్ నర్సుగా చూడాలంటే నాకే ఎలాగో ఉంది. నాకు చదవాలని లేదు.
బ్రతుకు తెరువుకు ఈ ఉద్యోగం చాలు అంది నవ్వుతూ. ఆ నవ్వులో కాంతి లేదు, జీవం లేదు. రోజీ, నీ సహకారంతోనే డాక్టర్గా నేనింత పేరు సంపాదించగలిగాను. సిటీలో నీటిలో నుంచే విద్యుత్ శక్తి తయారవుతుంది, కానీ ఆ రెండింటికే మళ్ళీ పొంతన కుదరదు. అతని మాటల్లోని భావాల్ని అర్థం చేసుకున్న రోజీ, టైం 2 కావస్తోంది, భోజనానికి ఆలస్యం అవుతుంది, ఇంటికి వెళ్ళండి అంటూ కుర్చీలోంచి లేచింది. ఇద్దరూ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చారు. రఘు తన కారు వైపు, రోజీ స్టాఫ్ రూమ్ వైపు నడిచారు. రఘు ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని పడుకుంది రోజీ. భోజనం కూడా చెయ్యలేదు. రోజీ తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే కూతురు. చిన్నతనం నుంచి అపురూపమైన తల్లిదండ్రుల ప్రేమలో అతి గారాబంగా పెరిగింది. చదువులోనూ ఆటల్లోనూ కూడా ఎంతో చురుకుగా ఉండే కూతుర్ని చూసి ఎంతగానో మురిసిపోయేవాళ్లు ఆమె తల్లిదండ్రులు. మెడిసిన్లో చేరింది. ఉన్న 4 ఎకరాల పొలం అమ్మి కూతురు చదువుకే ఖర్చు పెట్టారు వాళ్ళ నాన్నగారు. రోజీ మెడిసిన్ 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు వాళ్ళమ్మగారు బట్టలుతికి ఆరివేయబోయి అంత క్రితం రోజు కురిసిన వర్షానికి చెట్టు కొమ్మ విరిగిపడి కరెంటు తీగ బాగా కిందికి వంగగా ఆమె పని హడావిడిలో బట్టలు తీగ మీద కాకుండా కరెంటు తీగ మీద ఆరవేయబోయి షాక్ తగిలి కెవ్వుమంది. ఆ అరుపుకు లోపల నుంచి వచ్చిన రోజీ నాన్నగారు ఏమైందంటూ కంగారుగా భార్యను దగ్గరకు తీసుకున్నారు. అంతే. రోజీ కాలేజ్ నుంచి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కరెంట్ షాక్తో పోయారు. మతి పోయినట్లయింది రోజీకి. నెలలు గడిచిపోతున్నాయి. ఉన్న పొలం తన చదువుకే ఖర్చయిపోయింది. ఇల్లన్నా అమ్మి చదువు పూర్తి చేద్దామంటే వాళ్ళమ్మ నాన్నగారి దహన క్రియలు పూర్తి అయిన రోజే అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రి పోవటం, ఆర్థిక సమస్యలతో ఒకరిని యాచించి చదువు పూర్తి చేయలేని అభిమానం కల రోజీ చదువు ఆపేసింది. రఘు మేనమామ గారికి రోజీ కుటుంబ విషయాలు తెలుసు. ఆయన జాలితో ఆమె విషయమంతా రఘుకు చెప్పి అతని నర్సింగ్ హోంలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం ఇప్పించాడు. రోజీ మంచం మీద అసహనంగా అటు ఇటు కదులుతోంది. అన్నం తినాలనిపించటం లేదు, నిద్ర రావటం లేదు. రఘు రూపం నన్నెందుకు ఇలా వెంటాడుతుంది? నేను అల్పురాలిని. రఘు నాకు అందని జాబిల్లి. నెలరాజు ఎప్పటికీ తనకందడని కలువభామకు తెలుసు. అయినా అతన్ని ప్రేమించకుండా, అతని కోసం రాత్రంతా ఎదురు చూడకుండా ఉండగలదా? అసలు కలువభామ తనను ప్రేమించే విషయం కూడా నెలరాజుకు తెలియదు. ప్రేమే ఒక చిత్రం, అది కలిగించే బాధ ఇంకా విచిత్రం. ఆ రోజు ఆదివారం. సాయంత్రం పూట హాస్పిటల్కి వెళ్ళే పనుండదు. టైం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. బెడ్రూమ్ల నుంచి బయటకు వచ్చాడు రఘు. రాధ హాల్లో కూర్చునుంది. రఘు వచ్చి ఆమెకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ 2 కప్పులతో పొగలు కక్కుతున్న టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చి వెళ్ళింది. అన్నపూర్ణలో ప్రేమాభిషేకం ఆడుతోంది. మంచి లవ్ స్టోరీ, వెళ్దామా? మీరు వెళ్ళండి. నేను వెళ్ళే విషయం నాకు తెలుసు. నేను అడుగుతున్నది నిన్ను. నాకు తలనొప్పిగా ఉందండి, నేను రాలేను. రాధ మాటలకి కోపం వచ్చినా తమాయించుకుని, సిటీలో డాక్టర్గా మంచి పేరున్న డాక్టర్ రఘు భార్య తలనొప్పితో బాధపడుతుందని ఎవరైనా వింటే నవ్వుతారు. టాబ్లెట్ వేసుకుని టీ తాగి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే తలనొప్పి ఎగిరిపోతుంది అంటూ టీ కప్పు టీపాయ్ మీద పెట్టి లోపలికెళ్ళి సారిడాన్ టాబ్లెట్ తెచ్చి రాధకిచ్చి వేసుకోమన్నాడు. రాధ టాబ్లెట్ వేసుకుంది. తలనొప్పి తగ్గిపోతుంది కానీ పిక్చర్కి వెళ్దామా? నేను రాలేనండి. రాధా, ఏ భార్య అయినా తన భర్తను సినిమాకి వెళ్దామా అని గారంగా అడుగుతుంది. మన విషయంలో అందుకు వ్యతిరేకం అన్నాడు. రఘు రాని నవ్వు నవ్వుతూ, నిజంగా నాకు తలనొప్పిగానే ఉందండి. ఏ వ్యాపకం లేకపోతే ఆలోచనలు మనసు చుట్టూ ముడతాయి. దాంతో తలనొప్పి మొదలవుతుంది. చెప్పటం మర్చిపోయాను, ఇంతకుముందే మీకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే బట్టలు మార్చుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు రఘు. రాత్రి 8 గంటలైంది. నర్సింగ్ హోం ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్లో పని పూర్తయింది. అయినా ఇంటికి వెళ్ళాలనిపించలేదు. నర్సింగ్ హోం ముందున్న పూల చెట్ల మధ్యలో కుర్చీలో కూర్చున్నాడు రఘు. రఘుకు గులాబీలంటే చాలా ఇష్టం. హాస్పిటల్ ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఎక్కడెక్కడి నుంచో రకరకాల గులాబీ చెట్లు తెప్పించి నాటించాడు. కాస్త తీరిక దొరికితే చాలు ఆ పూల చెట్ల దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. రోజీ డ్యూటీకి వచ్చింది. తన పని ముగించుకొని ఆమె కూడా అక్కడికే వచ్చింది. హాస్పిటల్ స్టాఫ్ అంతా రోజీని డాక్టర్లాగే గౌరవిస్తారు. ఆమె మెడిసిన్ చదివిందని అందరికీ తెలుసు. ఆమె హాస్పిటల్లో పనిచేసే వార్డు బాయ్ దగ్గర నుంచి పేషెంట్స్ వరకు అందరికీ ఆత్మీయురాలు. వయసు చిన్నదైనా మంచి మన్నన మర్యాద ఉన్న ఆమె డాక్టర్తో చనువుగా ఉన్నా ఎవరూ ఆమెను అపార్థం చేసుకోరు. జీవితంలో విరక్తి చెందిన రోజీ రఘు సహచర్యంతో మామూలు మనిషి కాగలిగింది.
అతని సహచర్యం ఆమెకు అపురూపమైన మనోబలాన్నిస్తుంది. తనను మనిషిగా మార్చిన డాక్టర్కు ఎంతో రుణపడి ఉన్నాను అనిపిస్తుంది ఆమెకు. అనాథ అయిన ఆమె అన్నీ అతనే అనుకుంటుంది. మంచితనం, వ్యక్తిత్వం, కరుణ, స్నేహం మూర్తీభవించినట్టుగా ఉండే అతని ఆదరణ తనకు లభించటం తనకున్న ఒకే ఒక అదృష్టం అనుకుంటుంది. కృతజ్ఞత, అభిమానంగా ఆ అభిమానం అతని పట్ల ఆరాధనగా మారింది ఆమె మనసులో. అతని ఆసరాతో తన జీవితంలో పేరుకుపోయిన విషాదాన్ని మర్చిపోయింది. క్లిష్టమైన ఆపరేషన్ కేసుల్లో ఆమె రఘుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అతను అలసిపోయినట్టుగా కనిపిస్తే తన కోసం తెచ్చుకున్న టీ అతనికి ఇస్తుంది. భోజనం సంగతి మర్చిపోయి హాస్పిటల్లోనే ఉంటే, వేళకు భోంచేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందంటూ అతన్ని ఇంటికి పంపిస్తుంది. ఎవరూ లేని రోజీకి అతను తోడైతే మనశ్శాంతి కరువైన అతనికి ఆమె ఓదార్పైంది. ఇద్దరి మధ్య తెలియకుండానే స్నేహం చిగుళ్ళు తొడుగుకుంది. ప్రేమతో ఆమె పట్ల సానుభూతితో అతను, ఒంటరితనంతో బాధపడుతున్న వారిరువురు ఒకరికి తెలియకుండానే ఒకరికొకరు చేరువవుతున్నారు. రఘుకు రోజీ స్నేహం ఒకవైపు ఉపశమనంగా ఉంటే మరోవైపు బాధగా ఉంది. ఆమెకు తన మీద ఆశలు పెంచుకునే అవకాశం ఇస్తున్నానేమో అన్న బాధ అతని మనస్సును పిండుతోంది. రఘు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం రోజీకి తెలుసు. రాధ అతని ప్రాణంలో ప్రాణమని, ఏ స్థితిలోనూ ఆమెకు దూరం కాలేడని, అతని మనసు, తనువు అన్నీ అతని భార్యకి అంకితం, తనకెప్పుడు అతని మనసులో చోటుండదని తెలుసు. అయినా అతని మీద నుంచి ఆమె మనసును మరల్చుకోలేకపోతుంది. అందుకే అంటారు ప్రేమ ఒక నిశ అని. ఆ నిశాలో మునిగిన మనిషి ఆ నిశాకి అంకితమైపోతాడు. సృష్టిలో ప్రేమ ఒక చిత్రమైన శక్తి. ఆ శక్తి ప్రభావం ముందు కులమతాలు, అంతస్తులు ఏవీ అడ్డుగా నిలవలేవు. సార్, మీరేమీ అనుకోనంటే ఒక్క విషయం అడుగుతాను. అడుగు రోజీ, సందేహం ఎందుకు? మృదువుగా అన్నాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయినా మీ ముఖంలో ఆ సంతోషం, ఆ తృప్తి నాకు కనిపించడం లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా నిర్లిప్తంగా ఉంటున్నారు. ఎందుకని? మన హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ గోపి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతనిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి పరిగెత్తుదామా అన్నట్టుంటాడు. మీలో ఆ ఆతృతే కనిపించదు. తను సృష్టించిన మనుష్యులతో తనే ఆడుకోవటం భగవంతునికి సరదా. ఆయన ఆడే ఆటలో నేనో పావును, అంతే. అతని మాటల్లో వేదన, దిగులు స్ఫురిస్తున్నాయి. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ జీవితాన్ని మలుచుకోవడం మన చేతుల్లో ఉంది. నేను కోరుకోనివన్నీ నాకున్నాయి, కానీ నేను కావాలనుకున్నది మాత్రం నాకు కరువైంది. మనసులోని బాధను పళ్ల మధ్య బిగబట్టి అన్నాడు రఘు. అతని బాధ ఏమిటో తెలుసుకోవటం కష్టమనిపించింది రోజీకి. తనేం ప్రశ్నించినా అతన్ని మరింత బాధ పెట్టినట్టవుతుందని మౌనం వహించింది. ట్యూబ్లైట్ కాంతిలో తెల్లటి గౌనులో మల్లెపువ్వులా మెరిసిపోతోంది రోజీ. ఆమెను చూస్తుంటే ఎంతో జాలనిపించింది. డాక్టర్గా హుందాగా గడపవలసిన రోజీ పరిస్థితులకు తలుంచి జీవితంతో రాజీ పడిపోయింది. వాళ్ళమ్మ నాన్నగారు పోవటమే ఆమె దురదృష్టం. పగలంతా బిజీగా ఉంటారు. కనీసం ఈ టైంలోనైనా మీరు రెస్ట్ తీసుకోకపోతే ఎలా? ఇంటికి వెళ్ళి భోంచేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేను ఇంటికి వస్తానని నా కోసం కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఏ టైంలో వెళ్ళినా ఒకటే. సార్, మీకుగా మీరు ఒక హద్దు నిర్మించుకున్నారు మీ చుట్టూ. ఆ హద్దు దాటి మీరు బయటికి రారు, ఇంకొకళ్ళని రానివ్వరు. ఒకరితో పంచుకోకుండా మీ బాధను మీలోనే దాచుకొని ఆ బాధను రెట్టింపు చేసుకుంటున్నారు అనునయంగా అంది రోజీ. ఆమె కళ్ళల్లోకి చూడలేనట్టుగా ముఖం తిప్పుకున్నాడు రఘు. ఎప్పుడూ చిరునవ్వుతో హుందాగా కనిపించే రఘు అంతరంగంలో ఎంత ఆవేదన దాగుంది. అంత బాధను మనస్సులో దాచుకొని ఇంత హుందాగా ఉండగలగటం రఘు లాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది అనుకుంది రోజీ. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఇంటికి బయలుదేరాడు రఘు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆరుబయట వెన్నెల్లో కూర్చున్నాడు రఘు. రాధతో ఈ వెన్నెల రాత్రులను ఎంత మధురంగా గడపాలని ఊహించుకున్నానో, భవిష్యత్తును గురించి ఎన్ని సుందర స్వప్నాలు కన్నానో. ఎందుకిలా జరుగుతోంది? ఇలా ఎంతకాలం గడవాలి? రాధకు నేనంటే ఇష్టం లేదేమో అనుకోవటానికి వీల్లేదు. నన్ను ప్రేమించి నా కోసం వాళ్ళ అన్నయ్యను ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంది. అటువంటి రాధ, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాధ ఎందుకిలా మారిపోయింది? తానుగా కారణం చెప్పదు, నా ఆలోచనలకి అందదు. ప్రేమను నాకు తొలిసారిగా రుచి చూపించిన ప్రణయ దేవత రాధ. ఆ ప్రేమ మనసులో కదలాడగానే మనసు గతం వైపు పరిగెత్తింది. రఘు గుంటూరులో హౌస్ సర్జన్ పూర్తి చేసి విశాఖపట్నం వచ్చి వారం రోజులవుతోంది. అతని కాలేజీ చదువంతా మద్రాసులో సాగటం వలన స్వంత ఊరైన విశాఖపట్నంలో చెప్పుకోదగిన స్నేహితులెవరూ లేరు.
సాయంత్రం 5 గంటలైంది. రఘు బీచ్కి దూరంగా జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉన్న చోట కూర్చున్నాడు. చరమాద్రికి ఒరిగిపోతున్న అరుణ కిరణుణ్ణి చూసి సంధ్యాదేవి వయ్యారంగా తన మేలిముసుగు సవరించుకుంటోంది. ఆ లేత సాయంకాలపు నీరెండ కాంతిలో కడలి కెరటాలు బంగారు కెరటాల్లా మెరిసిపోతున్నాయి. ఆకాశంలో పావురాల గుంపు స్వేచ్ఛగా విహరిస్తోంది. ప్రకృతి అందాలను మైమర్చి చూస్తూ కూర్చున్న రఘు తనకు దగ్గరగా నవ్వులు వినిపించడంతో భుజం మీదుగా తల తిప్పి చూశాడు. ఒక్క నిమిషం అతని చూపులు వాళ్ల మీద నిలిచిపోయాయి. ఇద్దరి వయసు ఇంచుమించు 19 సంవత్సరాల లోపు ఉంటుంది. ఒక అమ్మాయి చీర కట్టుకుంది, మరో అమ్మాయి బేతింగ్ డ్రెస్లో ఉంది. వాళ్ళిద్దరూ కెరటాలతో ఆడుకోవటానికి బీచ్కి దూరంగా ఇటువైపు వచ్చి ఉంటారనుకున్నాడు. ఎరుపు రంగు బేతింగ్ డ్రెస్లో ఉన్న ఆ అమ్మాయి నైపుణ్యం కల శిల్పి చేతిలో మల్చబడ్డ శిల్ప సుందరిలా ఉంది. ఎత్తుగా ఉన్న ఆమె ఛాతీని కౌగిలించుకొని వయస్సులోని సొగసులను కప్పినట్టే కప్పుతూ మరింత అందాన్ని వెదజల్లుతోంది. ఒంటికి పట్టినట్టుగా ఉన్న ఎరుపు రంగు గౌను, ఆమె పసుపు ఉన్న శరీరం మీద నీరెండ కాంతిపడి ఆమె శరీరం బంగారు తీగలా మెరుస్తోంది. ఆమె కళ్ళు ఎగురుతున్న చేపపిల్లల్లా ఉన్నాయి. ఆమెను చూడగానే ఏ అంతఃపుర కన్యో లేక ఆకాశంలో విహరిస్తూ అనంత జలరాశిని చూసి జలకాలాడటానికి భూమి మీదకి దిగిన ఏ దేవకాంతో అనిపిస్తుంది. పక్కనున్న అమ్మాయి ఆమె పక్కన ట్యూబ్లైట్ ముందు కిరసనాయిల దీపంలా ఉంది. ఆ అమ్మాయి నవ్వుతుంటే తెల్లటి పలువరస తళుక్కుమంది. వెండి జలతార తీగలు నేల మీదికి వాలుతున్నాయా అనిపించింది. అబ్బా, ఏం బ్యూటీ అనుకున్నాడు మనసులో రఘు. అతను బండరాతి పక్కగా కూర్చోవటం వలన అతను వాళ్ళకి కనిపించడు. చీర కట్టుకున్న అమ్మాయి ఇసుకలో కూర్చుంది. బేతింగ్ డ్రెస్లో ఉన్న అమ్మాయి నీళ్లలోకి పరిగెత్తింది. ఆ అమ్మాయి కెరటాలతో ఆడుకుంటుంటే ఆ మనోహర దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు రఘు. బాగా చీకటి పడే వరకు కెరటాలతో ఆడుకుంటూనే ఉంది ఆ అమ్మాయి. తర్వాత నీళ్లలోంచి బయటకొచ్చి చీర కట్టుకుంది. ఆమె చీర కట్టిన తీరులో కూడా ఏదో ప్రత్యేకత కనిపించింది రఘుకు. ఆ అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోయారు. కళ్ల ముందు మెరుపు మెరిసి మాయమైనట్లు అనిపించింది అతనికి. తర్వాత అతను కూడా ఇంటివైపు నడిచాడు. ఆ రాత్రి అతను నిద్రకు దూరమయ్యాడు. ఆ అమ్మాయి రూపం అతని మనసును కలవరపెడుతోంది. ఆమె నడకలోని సోయగం, ఆమె ముఖంలోని అమాయకత్వం, ఆమె బట్టలు ధరించేటప్పుడు ప్రస్ఫుటమైన ఆమె ఒంపు సొంపులు, ఆమె కళ్ళల్లోని నిర్మలత్వం, ఆమె నవ్వులోని ముగ్ధత్వం అతన్ని పదే పదే ఆకర్షిస్తున్నాయి. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తున్నట్లుగా పేరు కూడా తెలియని ఈ అమ్మాయి తననెంతగా ఆకర్షించుతుంది. ఆమె అందం కాదు, ఆమెలోని ఏ అపురూపమైన శక్తో గాని అతన్ని అమితంగా ఆకర్షిస్తోంది. రఘు మెడికల్ కాలేజీలో చదివిన ఇంతకంటే అందమైన ఎంతోమంది అమ్మాయిలలో అతనికి పరిచయం ఉన్నా అతనెప్పుడూ ఏ అమ్మాయిని గురించి ఇంతగా ఆలోచించలేదు. జీవితంలో తనకు రాబోయే జీవిత భాగస్వామిని గురించి కలలు కనలేదు. అటువంటిది ఈ అమ్మాయి సాక్షాత్కరించటం, మనసంతా కలవరపరచటం అతనికే వింతగా ఉంది. నా కోసం సృష్టించబడిన స్త్రీమూర్తి ఈమెనేమో మనసు గట్టిగా చెబుతోంది. ఆమె పేరు వివరాలు తెలుసుకోవాలని మనసు ఆరాటపడుతోంది. అతనికి తెలియకుండానే అతని మనసులో ఆమె పట్ల అనురాగ స్రవంతి ప్రవహిస్తోంది. అతను సాధారణమైన ఆకర్షణలకు లోను కాడు. అటువంటిది ఆహ్లాదాన్ని కలిగించే ఆమె చిరునవ్వును స్వంతం చేసుకోవాలని, అద్భుతమైన ఆమె అందాన్ని తనదిగా చేసుకోవాలని అతని మనసు తపించిపోతోంది. ఆపరేషన్లు, రోగాలు, అందుకు సంబంధించిన చదువు గొడవ తప్ప మరొకటి తెలియని అతని మనసులో ఆ అమ్మాయి రూపం బలంగా నాటుకుపోయింది. విధి విచిత్రం అంటారు, అందుకే కాబోలు. ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. రఘుకు ఈత బాగా వచ్చు. నీళ్లలో మునిగి కనిపించకుండా కొంత దూరం వెళ్ళగలడు. అలా ఆ అమ్మాయికి కనిపించకుండా నీళ్లల్లో ఉండి ఈరోజు ఆ అమ్మాయిని ఒక్కసారి గుండెలకు అదుముకుంటే తన ఊహలకు తనే నవ్వుకున్నాడు. ఒక బాధ్యత గల డాక్టర్గా ఒక అమ్మాయిని గురించి తనిలా ఆలోచించవచ్చా? అతని మనసు అతన్ని హెచ్చరిస్తోంది. టైం అతి భారంగా గడిచి ఎలాగో సాయంత్రం 5 గంటలైంది. రఘు బీచ్లో తను మామూలుగా కూర్చునే బండరాతి పక్కగా కూర్చున్నాడు. ఈరోజు ఆ అమ్మాయి వస్తుందో రాదో నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. అతనిలో ఉద్రేకం పెరిగిపోతోంది. అతను అక్కడికొచ్చి అరగంట అయింది. ఆ అమ్మాయి రాలేదు. అది మార్చి నెల కావటం వలన ఎండ వేడిమిలోని తీవ్రత ఇంకా తగ్గలేదు. విసుగ్గా తలెత్తి చూసిన రఘుకు ఆ ఇద్దరమ్మాయిలు కనిపించారు. వాళ్ళని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే వరకు చూస్తూ కూర్చున్నాడు. అలా వారం రోజులు గడిచాయి. వాళ్ళిద్దరూ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. రఘు చూస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా మానలేదు. ఆ రోజు కూడా రఘు నీళ్లలో ఆడుతున్న అమ్మాయిల్ని చూస్తూ కూర్చున్నాడు. టైం 6 గంటలైంది.
ఆ రోజు నిండు పూర్ణిమ. సుధాంశుని అందుకోవటానికే అన్నట్లుగా కడలి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సామాన్యంగా నిండు పున్నమి రోజున కెరటాల వేగం ఉధృతంగా ఉంటుంది. ఎగసి పడుతున్న కెరటాలు నొరగలు కక్కుతున్నాయి. ఈదుతూ నీళ్లల్లో కొంత దూరం వెళ్ళిన ఆ అమ్మాయి కెరటాల వేగానికి నిలదొక్కుకోలేకపోతోంది. నీటి మీద తేలుతున్న ఆ అమ్మాయిని ఉవ్వెత్తున లేచిన కెరటం లోపలికి లాక్కుంది. నా గుండె లయ తప్పింది. 2 నిమిషాలైనా ఆ అమ్మాయి కనిపించలేదు. ఇసుకలో కూర్చున్న ఆ అమ్మాయి స్నేహితురాలు కెవ్వమంది. నేనింకేం ఆలోచించకుండా ఆ అమ్మాయి మునిగిన వైపు ఈదుకుంటూ వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత ఆ అమ్మాయిని అతి ప్రయత్నం మీద ఒడ్డు మీదకి చేర్చగలిగాను. ఎగిసి పడుతున్న కెరటాల మధ్య నుంచి ఆమెని చేతుల మీద ఎత్తుకొని రావటం వలన రఘు కూడా బాగా అలసిపోయాడు. స్పృహ తప్పిపోయిన ఆమె అతని చేతుల మధ్య వాడిపోయిన తోటకూర కాడలా ఉంది. ఆ అమ్మాయిని అతడు తన తొడ మీద పడుకోబెట్టుకుని మింగిన నీళ్లను కక్కించాడు. టవల్తో ఆమె జుట్టు తడి ఒంటిని తుడిచాడు. ఆ అమ్మాయి శరీరం వణికిపోతోంది. తడిసిన గౌను మార్చమని ఆ అమ్మాయి స్నేహితురాలికి చెప్పి తనెళ్ళి కాస్త దూరంగా నిల్చున్నాడు. స్పృహ లేని ఆ అమ్మాయి బరువును చేతుల మీద ఆంచుకొని బట్టలు మార్చడం కష్టమవుతోంది ఆమెకు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్నేహితురాల్ని దక్కించుకోవాలన్న ఆతృతతో సిగ్గు సంకోచం వదిలేసి సహాయంగా రఘుని పిలిచిందా అమ్మాయి. మరో 5 నిమిషాలకు కళ్ళు తెరిచిందా అమ్మాయి. మీరు చేసిన సహాయానికి మీకెలాంటి కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మా రాధను మాకు దక్కించారు అంది. రాధ కళ్ళెత్తి రఘు వైపు చూసింది. పొడవైన అతని విగ్రహం, అతని ముఖంలో కనిపించే టీవీ గాంభీర్యం ఆమెను ముగ్ధురాల్ని చేశాయి. 4 కళ్ళు కలుసుకున్నాయి. ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకున్నాయి. సమయానికి మీరిక్కడికి రాకపోతే రాధ ఏమయ్యేదో ఊహించటానికి కూడా భయంగా ఉంది. నేను వారం రోజుల నుంచి మిమ్మల్ని చాటుగా చూస్తున్నాను అని చెప్పటానికి అతని అంతస్తు అడ్డొచ్చింది. నేను బీచ్ నుంచి సరదాగా ఇసుకలో నడుస్తూ ఇలా వచ్చాను. రాధగారు మునిగిపోవటం చూసి నాకు ఈత వచ్చు కాబట్టి రక్షించగలిగాను. థ్యాంక్స్ అంది రాధ అతని వైపు చూస్తూ. ఆమె మాట్లాడుతుంటే వీణ మీటుతున్నంత మధురంగా ఉంది. మీరిద్దరూ చదువుకుంటున్నారా? బీఎస్సీ పూర్తి చేశాను అంది రాధ. మీరు? నా చదువు హై స్కూల్ చదువుతోనే ఆగిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరు కూడా తెలుసుకోవచ్చా? నా పేరు రమ అంది నవ్వుతూ. ఇక వెళ్తామండి, మా వదిన మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది రాధ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటి వైపు నడిచాడు రఘు. అలా మొదలైన రఘుకు రాధతో పరిచయం. ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల వరకు రాధ అటువైపు రాలేదు, అతనికి కనిపించలేదు. వారం తర్వాత రఘు సాయంకాలం వేళ పార్క్ రోడ్డు వైపు నడుస్తున్నాడు. పక్కగా కారాగటంతో తల తిప్పి చూశాడు. కారులో స్టీరింగ్ ముందు కూర్చున్న రాధ లిఫ్ట్ కావాలా అంది చిరునవ్వుతో. వద్దు అన్నాడు రఘు నవ్వుతూ. ఎక్కడికి బయలుదేరారు? ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది. పార్కుకి వెళ్దామని బయలుదేరాను. నేను అక్కడికే వెళ్తున్నాను, రండి అంటూ జరిగి డోర్ తెరిచింది. రఘు ఆమె పక్కన కూర్చున్నాడు. రాధ డ్రైవ్ చేస్తున్న ఇంపాలా కారు నున్నని తారు రోడ్డు మీద మెత్తగా పోతోంది. మీరు కనిపిస్తారని రోజు నేను రామకృష్ణ బీచ్ వైపు వెళ్తూనే ఉన్నాను. ఆ రోజు తర్వాత మళ్ళీ మీరు కనిపించనే లేదు. ఇప్పుడు అనుకోకుండా సాక్షాత్కరించారు చిరునవ్వుతో అన్నాడు. మృత్యువుకు నేను చేరువగా వెళ్ళిన ఆ క్షణాలు గుర్తుకొస్తేనే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తోంది నాకు. ఇంటికెళ్ళి వదినకు చెప్పగానే హడలిపోయింది. నా జాతకంలో జలగండముందట. ఆ భయంతో మా వదిన అటువైపు వెళ్ళటానికి వీల్లేదంది. అందుకే ఆ తర్వాత అటువైపు మళ్ళీ రాలేదు. మీ స్నేహితురాలు రమ బావుందా? రమ మా బంధువుల అమ్మాయి. విశాఖపట్నం చూడాలని వచ్చింది. నిన్న సాయంత్రమే వాళ్ళ ఊరు సికింద్రాబాద్ వెళ్ళింది. కారు పార్క్ గేటు దగ్గర ఆగింది. రాధ ఇద్దరు పార్క్లోకి ఒక మూలకెళ్ళి కూర్చున్నారు. రాధ గడ్డి పరకలు తెంపుతూ కూర్చుంది. ఆమెనే చూస్తూ కూర్చున్నాడు అతడు. ఆకుపచ్చ చీర, మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ నగలు పెట్టుకున్న రాధ ఆ చెట్ల మధ్య వనదేవతలా ఉంది. ఎంతసేపటికి ఆమె పెదవి కదల్చకపోవటంతో రాధగారు అని పిలిచాడు రఘు. ఏమిటన్నట్టుగా అతని వైపు చూసింది రాధ. మౌనంగా కూర్చున్నారేం? ఏం మాట్లాడాలో అర్థం కాక అంది నవ్వుతూ. ఆమె నవ్వులో సెలయేటి గలగల వినిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కావటం లేదు అన్నాడు రఘు ఓరగా ఆమెనే చూస్తూ. మీ వయసు ఎంత? రాధ అడిగిన ప్రశ్నకు అతనికి అనుభవములు ముడిపడ్డాయి. 27 సంవత్సరాలు నాకు. అయితే మీకంటే నేను 8 సంవత్సరాలు చిన్నదాన్ని. పెద్దవాళ్ళు చిన్నవాళ్లను మన్నించి పిలవకూడదంటారు. ఈ అండీలు గిండీలు మానేసి నన్ను రాధ అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాను అంది. రాధ అన్న ఆ మాటతో రఘు మనసులోని భయాలు సంకోచాలు అన్నీ ఎగిరిపోయాయి. తను కోరుకున్నది సాధించబోతున్నానన్న గర్వంతో అతని కళ్ళు మెరిశాయి.
రాధా ఆర్ద్రతగా పిలిచాడు. అతని కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ చెప్పండి అంది చిరునవ్వుతో. ఆ రోజు నీతో సరదాగా నడుస్తూ అటువైపు వచ్చానని చెప్పింది అబద్ధం. అప్పటికి వారం రోజుల నుంచి బండరాయి పక్కగా కూర్చుని నిన్ను చూస్తూనే ఉన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా కోసం సృష్టించబడిన స్త్రీమూర్తివి నువ్వేననిపించింది. నిన్ను చూడటం కోసం 4 గంటలకే నేను అక్కడికి వచ్చేవాడిని. స్పృహలేని స్థితిలో నువ్వు నా చేతుల మధ్య ఇమిడిపోయిన క్షణంలోనే నీ రూపం నా మనసులో హత్తుకుపోయింది. రాధ చెంపల్లోకి వేడి రక్తం చిమ్మింది. అందం, ఆకర్షణ ఉన్న మగవాడు తనను కావాలని కోరుకుంటే ఏ ఆడపిల్ల మనసులో మాత్రం స్పందన కలగదు? నీరెండ కాంతి ఆమె ముఖం మీద పడి వింతగా ప్రకాశిస్తోంది. ఆమె ముఖం అపూర్వ కాంతితో అందంగా ఉంది. రాధా, ఘటన అంటారు, ఇందుకే కాబోలు. నువ్వు చిత్రంగా నా మనసులోకి ప్రవేశించావు. నేను డాక్టర్ని. కాలేజీలో చదివేటప్పుడు ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉండేది. కొంతమంది అయితే నా మనసుకు చేరువ కావాలని ప్రయత్నించారు కూడా. ఎవ్వరినీ నా అంతరంగంలోకి రానిచ్చేవాడిని కాదు. ఆ ప్రయత్నంలో ఓడిపోయిన వాళ్ళు నేను జడపదార్థమని, స్పందన తెలియని అడవి మనిషినని ఆ కోపం కొద్దీ నాకు బిరుదులిచ్చారు. అటువంటి నాలో స్పందన కలిగించావు నువ్వు. ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా ఏదో ఒకరోజు పెళ్ళి అనే బంధానికి ముడిపడటం సర్వసాధారణంగా జరుగుతుంది. రాధ కళ్ళు విప్పార్చుకొని చూస్తోంది అతన్ని. ఏమిటి రాధ అలా చూస్తున్నావు? నా మాటలు నమ్మలేకపోతున్నావా? ఒక మనిషి మీద ఒక మనిషికి వారం రోజులకే బలీయమైన ప్రేమ ఏర్పడుతుందా అనుకుంటున్నావా? ప్రేమ అనే 2 అక్షరాల్లో ఈ సర్వ సృష్టి ఇమిడి ఉంది. ఆ ప్రేమ ఇప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో ఆ ప్రేమ అనే దాన్ని సృష్టించిన ఆ భగవంతునికే తెలియాలి. ప్రేమలో పడ్డాక మనసు పడే ఆరాటం, కావాలనుకున్నది పొందాలనే తాపత్రయం, ఆ స్పందన, ఆ అనుభూతి చిత్రమైంది. ఆ రోజు పువ్వుల సమూహం లాంటి మృదువైన నీ శరీరం, నీలోని ప్రతిభాగము నాకు హత్తుకుపోయినప్పుడు నా మనసులో అనురాగం వెల్లివిరిసింది. నువ్వు నాదానివేనన్న భావం నా మనసులో బలంగా నాటుకుపోయింది. నిన్ను ఎత్తుకుని ఎగిరిపోవాలనిపించింది. ఏదో తెలియని భావోద్రేకం కలిగింది. ఆ క్షణాలు ఎంత పవిత్రమైనవో గాని నీ రూపం నా మనస్సంతా ఆక్రమించింది. నిజం చెప్పాలంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి మనసంతా చిరాగ్గా ఉంది. నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను. రాధకు సంతోషంతో గొంతు పూడుకుపోయింది. మాట పెగిలి బయటికి రావటం లేదు. యాదృచ్ఛికంగా జరిగిన ఆ సంఘటన నా జీవితంలో వెన్నెలు కురిపించింది. ఆశ నిరాశల మధ్య నలిగిపోతోంది నా మనస్సు. రాధా, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో నా మనస్సు నీ ముందు పరిచాను. నీ నిర్ణయం మీద నా భవిష్యత్తు ఆధారపడుంటుంది ఆవేశంగా చెప్పాడు రఘు. రాధ ఏమీ సమాధానం చెప్పలేదు. ఇక వెళ్దాం అంటూ లేచింది. ఇరువురు పార్కులో నుంచి బయటకొచ్చారు. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి అంటూ డోర్ తెరిచింది. ఆమెను వద్దని కాదని సమాధానం చెప్పే స్థితిలో లేడు రఘు. అతని మనసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో సంశయాలు. రాధ మనసు తెలుసుకోకుండా నా మనసులోని అభిప్రాయం చెప్పానే. రాధ నన్ను గురించి ఏమనుకుంటుందో, నన్నెంత తేలిగ్గా ఊహించుకుంటుందో. ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకు ఇలా తొందరపడ్డాను? ఆఫీసులు, మ్యాట్నీలు వదిలే టైం కావటం వలన వీధులన్నీ రద్దీగా ఉన్నాయి. అంత రద్దీల్లో కూడా కారు స్పీడ్ తగ్గించకుండా డ్రైవ్ చేస్తోంది రాధ. రాధా, నువ్వింత స్పీడ్గా డ్రైవ్ చేస్తే ఇంటికి చేరే మాటేమో కానీ నేను నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. స్పీడ్ తగ్గించు. నత్తనడకంటే నాకెందుకో చిరాకు. ఆ మలుపు దగ్గర కారాపు. ఆ వీధిలోనేనా మీ ఇల్లు? కాదు, బజార్లో పనుంది. అతను చెప్పిన దగ్గర కారాపింది రాధ. అతను కారు దిగి డోర్ మూస్తూ, రాధా, నీకోసం రేపు సాయంత్రం 5 గంటలకి బీచ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను, వస్తావు కదూ అన్నాడు. రాధ సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో అతన్ని చూస్తూ కారు స్టార్ట్ చేసింది. కథ కొనసాగుతుంది.